హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్నేహ. బ్యాగ్ ఏంటని చూస్తున్నారా? ఊరు వెళ్తున్నాను. నేను మురళి రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఒక 2 days వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకోవడానికేనే వెళ్తున్నాను. ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాను అన్నీ పెట్టేసుకున్నానా లేదా అని. చెన్నైలో ఉన్న హీట్కి, ఈ క్లైమేట్కి నాకు చాలా మంచిగా హెల్ప్ చేసింది మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అండి. ఇవి చాలా రకాలు ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో ఫ్లేవర్ వాడతాను, కానీ మామా ఎర్త్ ప్రోడక్ట్ మాత్రం సేమే. దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి ఒకటి చేంజ్ చేస్తాను. నైట్ 8:30కి నాకు బస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. స్లీపర్ బుక్ చేశాడు మురళి, సింగిల్ స్లీపర్ అనమాట. నన్ను డ్రాప్ చేయడానికని మురళి మెయిన్ రోడ్ దాకా వస్తున్నాడు. మేము ఎప్పుడు ఊరు వెళ్ళాల్సి వచ్చినా సరే చాలా బాధ ఉంటుంది. ఇద్దరం కలిసి ఊరు వెళ్ళాల్సి వస్తే చాలా చాలా హ్యాపీ, మంచిగా ఎంజాయ్ చేస్తాం ట్రిప్స్ మేము. కానీ మురళి ఒక్కడే ఊరు వెళ్ళాల్సి వచ్చినా, నేను ఒక్కదాన్ని ఊరు వెళ్ళాల్సి వచ్చినా సరే బాధ, ఆ మిస్సింగ్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే నా గట్ ఫీలింగ్ నాకు అనిపిస్తుంది, మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మాది. అందుకే మేము ఇప్పుడు ఒక few days కూడా మేము దూరంగా ఉండలేము. అంటే మిస్ అయిన ఫీలింగ్ భయంకరంగా వస్తుందన్నమాట. ఇక మేము బస్ వాళ్ళకి కాల్ చేసాము, ఇంకా ఒక 1/2 hour లేట్ అవుతుంది అన్నారు. సరే ఇంకా 1/2 hour ఏం చేస్తాంలే అని మేము రీసెంట్గానే దివాళీ రోజు ఒక ల్యాప్టాప్ కొన్నాను. ఆ ల్యాప్టాప్ ఓపెనింగ్, ఆ ల్యాప్టాప్ గురించి నేను వ్లాగ్ చేయాలి అని షూట్ చేసి పెట్టాను, కానీ ఎడిటింగ్ ఇంకా అవ్వలేదు. అది అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్కి సంబంధించి కొనాల్సింది ఉంటాయి కదా, వాటికి అవన్నీ చూస్తున్నాం ఉన్నాయా లేవా అని. విక్రమ్ ట్రావెల్స్ అంటండి, చూడ్డానికి చాలా బాగుంది కదా. ఆ ఎల్లో కర్టన్స్కి, ఆ లైట్స్కి మంచిగా బాగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ టైం ఇదే బస్లో టికెట్ బుక్ చేసుకోవాలని నేను ఊర్లో డిస్కస్ చేస్తూ ఉన్నాము అక్కడ. ఇంకెలాగో 1/2 hour లేట్ అన్నారు కదా, ఇక డామినోస్కి వెళ్ళి ఏదైనా తినేయాలి అనుకున్నాం. అప్పటికి నేనేం ఫుడ్ తీసుకోలేదు, ఇక టైం ఉంది కదా అని ఫుడ్ తీసుకోలే అనుకున్నాం. కానీ పిజ్జా, బర్గర్ ఇలాంటివి నాకు ఎందుకో ఇష్టం ఉండవు. ఎక్కడ కర్నూలులో తిన్నా సరే నేను, లక్ష్మక్క, నవీనక్క వీళ్ళంతా వెళ్ళేవాళ్ళం ఇట్లా తినడానికని. పిజ్జా, బర్గర్ లాంటివి నాకెందుకో ఇష్టం ఉండేవి కావు, వాళ్ళు బాగానే తినేవారు. ఇక్కడ ఎందుకులే, జర్నీ కదా, ఇక రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చికెన్కి సంబంధించిన ఐటెం పెట్టేశాను. చికెన్ వింగ్స్, అవి చూడటానికి బాగానే ఉన్నాయి, కానీ టేస్ట్ అంత ఎక్సలెంట్లా అనిపించలేదు. ఓకేగా అనిపించింది. ఇక అక్కడ 7up తీసుకున్నాము. నేను ఇక్కడ చాలా అనలైజ్ చేసింది ఏంటి అంటే, బయట తీసుకున్న స్ప్రైట్స్కి, 7upకి, ఇక్కడ తీసుకున్న కూల్ డ్రింక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా బాగున్నాయి, కూలింగ్ కానీ టెంపరేచర్ కానీ చాలా మంచిగా అనిపించాయి. మేము ఆర్డర్ చేసిన ఒక 10 minutes 15 minutesకి మాకు చికెన్ వింగ్స్ అనేది మా దగ్గరకు వచ్చేసింది. అప్పటికి చాలా టెన్షన్ పడుతున్నాం, వాళ్ళేమో త్వరగా వచ్చేస్తారేమో, 1/2 hour అన్నా సరే త్వరగా వచ్చేస్తారేమో అనుకున్నాను. మేము తిన్న తర్వాత కొంచెం బయటకు వచ్చేసాము. అప్పట్లోపు ఇంకా CGR ట్రావెల్స్ వచ్చేసిందండి. ఈ CGR ట్రావెల్స్ బస్కి నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చెన్నైకి ఎంటర్ అయింది ఈ CGR బస్సులోనే. ఇక్కడ డామినోస్లోనే ఇంకా బస్కి వెళ్తున్నాను కదా అని రెస్ట్ రూమ్ యూస్ చేశాను. నాకున్న OCDకి ఆ రెస్ట్ రూమ్ అంత నీట్గా లేదు అనిపించింది. ఏమో ఇంకా ఓకేగానే ఉండే. ఇక బస్ ఎక్కేసాను నేను. స్లీపర్లో సింగిల్ స్లీపర్ ఉంటుంది కదా, అది బుక్ చేశాడు మురళి. నేను ఎప్పటి నుంచో అనుకునేదాన్ని, బస్కి వెళ్ళినా వచ్చిన ప్రతిసారి అనుకునేదాన్ని, అలా సింగిల్ స్లీపర్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేయాలి అనుకున్నాను. ఇప్పటికీ ఆ కళ నెరవేరింది. చాలా కంఫర్ట్గా అనిపించింది. మనం ఎక్కి కూర్చున్న తర్వాత ఎవరు మనల్ని పలకలేరు, మనల్ని ఎవరు పలకరించే అవకాశం ఉండదు. ట్రావెల్స్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ రిసీవింగ్ బాగుంటుంది. ఆ టైం మాత్రం కరెక్ట్ టైం కాదండి, అది 20 minutes ముందు పెట్టేశారు వాళ్ళ టైం అక్కడ. ఇక నన్ను బస్సు ఎక్కించేసి ఇంకా మురళి వెళ్ళిపోయాడు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందండి మా మిస్సింగ్ ప్రోగ్రామ్ అనేది. మురళి ఒక 4 days ముందుగానే బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, ఒక
4 డేస్ తర్వాత నువ్వు ఊరు వెళ్తావు కదా, 3 డేస్ 2 డేస్ ఇక్కడ ఉండవు కదా అని రోజు దాని గురించి చెప్తూనే ఉంటాడు. నాకు బస్సు ఎక్కిన తర్వాత అప్పుడు కొంచెం బాధ అనిపించింది, అయ్యో 2 డేస్ మిస్ అవుతాం కదా అని. ఎనీవేస్ 2 డేస్ తర్వాత నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను హ్యాపీ. అప్పుడు నైట్ టైం వ్యూ చూడడానికి చాలా చాలా బాగుంటుందండి. ఆ సిటీ లైట్స్, ఇంకా చాలా అంబిషన్స్ కనిపిస్తాయి. నాకు ఎక్కువ గుర్తున్నది వచ్చేసి గాంధీ మండపం అని ఉంటుంది అక్కడ. అది ఏంటో కూడా క్లియర్గా తెలియదు నాకు, దారిలో ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది, బాగుంది. చెన్నై చూడటానికి నైట్ టైం చాలా మంచిగా అనిపించింది. ఆ సిటీ లైట్స్, ఆ రోడ్. ఇక్కడ నుంచి ఎక్కడికో చెప్పలేదు కదా స్టార్టింగ్, సారీ మర్చిపోయాను. చెన్నై నుంచి కర్నూలుకి వెళ్తున్నాను. కర్నూలు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి, అది ఏ ఊరు అనేది కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ కొత్త ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బస్ కదా, వాష్రూమ్స్కి అట్లా ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు 2 టైమ్స్ స్టాప్ చేస్తారండి వాష్రూమ్ కోసం అని. 11:30 to 12 ఆ టైంలో ఒకసారి స్టాప్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 4:30 to 4 ఆ సమయంలో వాళ్ళు బస్ స్టాప్ చేస్తారు, అనౌన్స్ చేస్తారు వాష్రూమ్ అని. వాష్రూమ్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి, మరీ అంత నీట్నెస్గా కాకుండా చాలా నీట్గానే ఉంటాయి, పర్వాలేదు అనిపిస్తుంది. ఇక నంద్యాలకు వచ్చిన తర్వాత అప్పుడు నేను లేచాను, పడుకున్నా అప్పటి వరకు. నంద్యాలకు వచ్చిన తర్వాత లేచి అక్కడ నుంచి ఇంకా వ్యూ పాయింట్ చూస్తూ ఉన్నాను. మార్నింగ్ ఇలా ఉంది మన బస్ కానీ, ఇంకా మన బెర్త్ కానీ, మన స్లీపర్ ఎట్లుందండి, చాలా మంచిగా నిద్ర వచ్చింది, చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా. అప్పటికి క్లైమేట్ కొంచెం కూల్ ఉంది కాబట్టి ఇంకా మంచిగా పీస్ఫుల్గా నిద్ర వచ్చింది. డిస్టర్బెన్స్ అలాంటిది ఏం లేదు కాబట్టి ఇక వ్యూ పాయింట్ చూసుకుంటూ హ్యాపీగా వచ్చేస్తున్నాను. ఎంతైనా మన తెలుగు అక్షరాలు, తెలుగు బోర్డ్స్ కనిపించేసరికి ఇది ఒక తెలియని ఆనందం. అక్కడికి రీచ్ అయ్యేలోపు 7:30, 8 అయింది. ఆల్మోస్ట్ వీళ్ళు నైట్ 9:30కి స్టార్ట్ అయ్యారు, కానీ త్వరగా వీళ్ళు వచ్చేసారు కర్నూలుకి. ఆల్రెడీ చెప్తారు మనకి ఈ ఏరియాస్ వస్తున్నాయి అని, మనకి ఏ టెన్షన్ అలాంటిది ఏమీ ఉండదు. కానీ క్లైమేట్ చాలా కూల్గా ఉండే. సరే అండి, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. కర్నూలు నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బై టాటా.